ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కారం చెల్లని ఘటనపై విచారణ మొదలైంది. విచారణ ప్రారంభించారు నందిగామ ఎంఆర్ఓ సురేష్. లక్ష్మీ తులసి ఆరోపణలపై అధికారులు ఫీల్డ్ విజిట్ చేశారు. సైట్ లో సర్వే చేసి పరిహారం వివరాలు కూడా పరిశీలించారు. అసలు ఎన్ని సెంట్లకు పరిహారం వచ్చింది, ఎన్ని సెంట్లకు రాలేదో అధికారులు విచారిస్తున్నారు. ఫీల్డ్ విజిట్ తర్వాత నివేదికను సమర్పిస్తానని చెప్తున్నారు ఎంఆర్ఓ. అన్నాసాగరం దగ్గర హైవే కోసం తీసుకున్న భూమికి పరిహారం కోసం కొన్నేళ్లుగా లక్ష్మీ తులసి అనే వృద్ధురాలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా భూమి తనదేనని చెప్పినా పరిహారం మాత్రం వేరొకరికి ఇచ్చారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. అన్నాసాగరం భూమికి మొత్తం తనకి 24 లక్షల రూపాయలు రావాలంటున్నారు ఆమె. అయితే ఆ భూమికి పరిహారం చెల్లించినట్లుగా NHAI రికార్డ్స్ చెప్తున్నాయి. 3 దఫాలుగా ఆ ప్రాంతంలో భూసేకరణ జరిగింది. 2003లో ఒకసారి, 2010లో ఒకసారి, 2021లో ఒకసారి హైవే విస్తరణ కోసం భూమి తీసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్ని సెంట్ల భూమి పోయిందో చెప్తూ దానికి తమకు పూర్తిగా పరిహారం అందలేదని లక్ష్మీ తులసి కన్నీరు పెట్టుకుంటోంది. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా, ఎంత మొరపెట్టుకున్నా తనకి న్యాయం జరగలేదని, అందుకే కోపం వచ్చి కారం చెల్లానని చెప్తున్నారు. తాను చేసింది తప్పే అయినా మరొక దారి కనిపించలేదంటోంది ఆ వృద్ధురాలు. ఇక్కడ ఉన్న రికార్డు ప్రకారం 150 స్క్వేర్ మీటర్ పోయింది. యాక్చువల్గా 8 సెంట్లు అని చెప్పి అంటున్నారు వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం. ఆల్రెడీ ఇంతకుముందు 4 సెంట్లకి ఇచ్చారని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళేమో మాకు 6,50,000 పడింది అంటున్నారు. అంతకుముందు 7,500 పడింది అంటున్నారు. ఇవన్నీ కూడా మేము ఒకసారి చెక్ చేసి ఎన్ని సెంట్లకు పడింది, ఇంకా ఎన్ని సెంట్లకి వాళ్ళకి కాంపెన్సేషన్కి ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది వెరిఫై చేసి సర్వే చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం. ఈరోజు వాళ్ళ ల్యాండ్ ఇంకా ఎంత ఉంది భూమి అన్నది అది వాళ్ళ ఫోటో వచ్చాం. ఈ ఘటనపై లక్ష్మీ తులసి కుమార్తె మాట్లాడుతూ పెండింగ్ పరిహారం కోసం చాలా కాలంగా అధికారులను కోరుతున్నామని, కానీ న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇక NHAI అధికారులు 24 లక్షలు ఇచ్చామని చెప్తున్నప్పటికీ ఆ డబ్బు తమకు అసలు అందలేదని స్పష్టం చేశారు. ఏళ్లుగా కలెక్టర్ NHAI కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని ఆమె ఆవేదన చెందుతోంది. మాకు పెండింగ్ డబ్బులు కూడా రాలేదండి. మా ప్లేస్ కూడా 4 సెంట్లే చూపిస్తుంది. ఇక్కడ మాది 8.5కి 4 సెంట్లు చూపిస్తుంది. మాకు 6 లక్షలన్నర ఒకసారి పడిందండి, ఒకసారి 7,000 పడిందండి. ఇంకా మరి ప్లేస్ ఎడిపోయింది అంటే వీళ్ళని కొలిసే వాళ్ళని మా అమ్మగారు అడిగితే మీది ఎడిపోయిందో, మీరు అసలుకి హైవే కింద ఎంత పోయిందో తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారమ్మా, డొక్క అంటారు. ఇది డొక్క ప్లేస్ కింద ఉంది, అది ఆ పేపర్ తెచ్చుకోండి అన్నారు. ఆ పేపర్ తీసుకొచ్చి చూస్తే ఇక్కడ 4 సెంట్లు ఉండమేంటి, ఇప్పుడు 4.5 పోయింది కదా రోడ్డు కింద. ఆ డబ్బులు మనకు రాలేదు కదా, 24 లక్షలు ఒకసారి పడ్డాయని చెప్పారు.